టీవీ9 దగ్గర అయోధ్య రాముడి ఎక్స్క్లూజివ్ ఫోటో ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్లల్లా తొలి ఫోటో ఇదే. ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాల్ని మీరు చూడబోతున్నారు. టీవీ9 దగ్గర అయోధ్య రాముడి ఎక్స్క్లూజివ్ ఫోటోని మీరు చూస్తున్నారు. రామ్లల్లా విగ్రహం ఇది. అయోధ్యలోని రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్న రామ్లల్లా విగ్రహం ఇదే. ప్రాణ ప్రతిష్ఠ వరకు బాలరాముడి కళ్లకు గంతలు అలాగే ఉంటాయని అక్కడి అర్చకులు చెప్తున్నారు. సో అయోధ్య రామ మందిరంలో కొలువు తీరబోతున్న రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫ్ ని ప్రస్తుతం మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. అయితే ఇందులో రాముడి కళ్లకు గంతలు కట్టి ఉండడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. అయితే దీనికి కారణం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసే వరకు కూడా రాముడి కళ్లకు ఆ గంతలు అలాగే ఉంటాయని అక్కడి అర్చకులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ విగ్రహాన్ని అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోతున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫ్ ని స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్న రామ్లల్లా తొలి ఫోటో ఇది. రాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కూడా కట్టి ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు బాలరాముడి కళ్లకు ఈ గంతలు అలాగే ఉంటాయని చెప్తున్నారు. సో అయోధ్యలో 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్న రామ్లల్లా విగ్రహం ఇదే. ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ప్రస్తుతం మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. ఇక అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నెల 22న ఈ మహత్తర కార్యక్రమం జరగబోతోంది. అయితే అయోధ్య రాముడు ఎలా ఉంటాడు అనే ఆతృత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు భక్తుల్లో కూడా ఉంది. సో మీ అందరి ఆతృతకి తగ్గట్లుగానే రామ్లల్లా ఎలా ఉండబోతున్నాడో ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మీకు టీవీ9 చూపిస్తోంది. ఇదే విగ్రహం, ఈ ఫోటోగ్రాఫ్ ఏదైతే టీవీ9 తెరపై మీరు చూస్తున్నారో ఈ విగ్రహాన్ని 22వ తేదీన అక్కడ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రాముడి కళ్ళకి గంతలు కట్టి ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు కూడా రాముడి విగ్రహానికి ఆ కళ్ళ గంతలు అలాగే ఉంటాయని కూడా రామ మందిర ట్రస్ట్ సభ్యులు చెప్తూ ఉన్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్న రామ్లల్లా తొలి ఫోటో ఇదే.